జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. 17 గంటల పాటు స్క్రూటినీ నిర్వహించగా 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరించారు అధికారులు. 81 మంది వేసిన 135 నామినేషన్లు ఆమోదించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అనంతరం బరిలో ఉన్న వారికి ఎన్నికల గుర్తులు కేటాయిస్తామని తెలిపారు రిటర్నింగ్ అధికారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజు ఎవరూ విత్డ్రా చేసుకోలేదు. భారీగా నామినేషన్లు రావడంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు స్క్రూటీనీ చేశారు అధికారులు. స్క్రూటీనీ అనంతరం 81 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు అవకాశం ఉందని తెలిపారు అధికారులు. 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల ఆధ్వర్యంలో గుర్తులు కేటాయిస్తామని తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మొత్తం 321 నామినేషన్లు ఏవైతే 211 మందికి సంబంధించిన నామినేషన్స్ ఎట్లున్నాయో అవి రాత్రి వరకు పరిశీలించి వాటిల్లో 81 మంది క్యాండిడేట్లవి నామినేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగతా ఎవరైతే 130 మంది క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఫామ్ 4 కూడా ఇప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది.